వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.22 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమ రంగానికి ఆయన పెద్దపీట వేశారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. అలాగే సూపర్ 6 సహా కీలక పథకాల అమలు, పోలవరం, అమరావతి సహా ఇతర ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి కీలక ప్రకటనలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత దక్కింది. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ఇక అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు నిధులు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలిపారు. 1 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తింపజేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బును జమ చేయబోతున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాఠశాల విద్య గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వల్ల మన రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయలను
కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అలాగే ఎలాంటి జాప్యము లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూశాం అధ్యక్ష. సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత, సౌకర్యాల కొరత, సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష. వైద్య రంగంలో దాదాపు 6,400 కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష. దీనిలో 1,624 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం. నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం. దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా, మెరుగైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష. 25-26 ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,264 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అలాగే చేనేతలకు కూడా ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు. మర మగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. ఇక మరోవైపు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. చేతి వృత్తులు, హస్తకళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నాం. ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలను తెరవబోతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000కు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధుల కేటాయించబోతున్నారు. అలాగే ఆదరణ పథకాన్ని పునః ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి తెలియజేశారు. 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. వీ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ను రూపొందించాం అధ్యక్ష. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వాతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయాలలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల ఉజ్వల భవిష్యత్తు వైపుకు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. ఈ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మనవంతు తోడ్పాటు అందించి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనను సాకారం చేసుకుందాం. ఈ మాటలతో ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.